సొంత భార్య, ఒక ముఖ్యమంత్రి భార్యని ఆ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఎందుకు చర్య తీసుకోడు? అదేవిధంగా ఆయన ఇప్పుడు కాదండి, 2014-19 మధ్యలో కూడా అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఈయన్ని తుపాకులు పెట్టి కాల్చండి, ఉరిదీయండి అని పబ్లిక్ గా మాట్లాడితే ఏం మాట్లాడలేదండి. అదే అలసిగా తీసుకుని అటువంటి దౌర్జన్యాలు చేశారు మొత్తం అది అధికారంలోకి వచ్చిన తర్వాత. అది కాక ఇప్పుడు మళ్ళీ రోజా నిన్న సరే నువ్వు నిరసన దిగావు, ఆయన తప్పు చేశాడే అనుకో రాధాకృష్ణ గారు, ఆయన మాట్లాడింది మహిళలు ఏదో మాట్లాడారు, మీరు అందరూ కొంచెం హర్ట్ అయ్యారు, మీరు వచ్చారు నిరసన చేశారు. మరి నువ్వు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతావు అమ్మ రోజా గారు? ఏం మాట్లాడుతుంది? ముఖ్యమంత్రి గారి భార్య నారా భువనేశ్వరి, పవన్ కళ్యాణ్ గారి భార్య, లోకేష్ గారి భార్య, వీళ్ళు మమ్మల్ని తిట్టిస్తున్నారు, మా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మిమ్మల్ని తిట్టట్లేమన్నారు. అసలు వాళ్ళకి ఏమో సంబంధం అండి రాధాకృష్ణ గారితో? రాధాకృష్ణ గారి పర్సనల్ ఒపీనియన్ ఆయన రాసుకుంటాడు ఎవ్రీ సాటర్డే. ఏమన్నా ఫోన్ చేసి వాళ్ళు తిట్టండి, ఇదిగో ఈ లాంగ్వేజ్ లో తిట్టండి అని చెప్పే వ్యక్తుల వీళ్ళు ఎంత హుందాగా ఉంటారు. నారా బ్రాహ్మణి చక్కగా హెరిటేజ్ ఫుడ్స్ మెయింటైన్ చేసుకుంటుంది, ఎంత సిస్టమేటిక్ గా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ భార్య ఎంత భారతీయ సంస్కృతి కాకపోయినా చాలా సంస్కృతికి గౌరవం ఇచ్చి తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుని ప్రార్థన చేసి వచ్చింది. ఎంతో సంస్కారవంతంగా ఉంటారు వాళ్ళు. నారా భువనేశ్వరి ఈ ముగ్గురిని గురించి ఆవిడ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అసలు ఆ ముగ్గురిని లాక్కురావాల్సిన అవసరం ఏంటి? నువ్వు పొలిటికల్ గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఉన్నారు, వాళ్ళు ముగ్గురు పాలిటిక్స్ లో డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండుంటుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పేపరు, ఎల్లో పేపరు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండుంటుంది రాధాకృష్ణ గారి మీద అని అంటే అనొచ్చు. అది కూడా అనకూడదు, ఈయన పర్సనల్ ఒపీనియన్ రాధాకృష్ణ గారిది. కాబట్టి ఇంత విధంగా నువ్వు నిరసన చేశారు, అందరూ ఒప్పుకుంటాం, దాడి చేయకూడదండి, అది నా ఒపీనియన్. దాడి చేసినా అంటే వాళ్ళు ఏదో చెయ్యాలని ఇంటెన్షనే అక్కడ నిజంగా. అదేను అసలు ఏంటంటే ఇది డైవర్ట్ చేయడానికి ఇప్పుడు మావిగన్ అనేది బాగా ఫాల్స్ అయిపోయారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత భారీగా లక్షలు కోట్లాది వ్యూస్తో జరిగిన ఆ ట్రోల్స్ అన్ని మామూలుగా లేదు, ఇప్పటికీ చేస్తున్నారు, స్టిల్ కంటిన్యూస్. అది ఎందుకంటే అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి అది అందరూ సంతోషించవలసిన టైంలో అది వచ్చేటప్పటికి బాగా ఫాల్స్ అయిపోయారు. పార్టీకి వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా బాగా తగ్గి ఉంటాయి, బాగా దిగజారిపోయి ఉంటుంది గ్రాఫ్. అందుకని దాన్ని ఎట్టగొట్ట కవర్ చేయాలని ఈ టాపిక్ తీసుకొచ్చారు. దానికి అవకాశం ఇచ్చాడు రాధాకృష్ణ గారు. అంటే నిజంగానే యాక్చువల్గా ఏంటంటే ఈ అమరావతి అనేది ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం, దాన్ని ప్రజల్లో ఎక్కువసేపు ఉండకూడదు అనేది ఈ తీసుకొచ్చారు బాగా. అది అందరికీ అర్థమైందిలే అండి. సరే అది అయిపోయింది, ఆ కథ అయిపోయింది కాబట్టి రోజా గారు చేసింది అయితే మాత్రం అట్లా ఆవిడ ఇప్పటికి కూడా ఇంకా మారకపోతే మనం కూడా ఏం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకోవాలండి. ఇప్పుడు కూడా మళ్ళా ముగ్గురిని మహిళల్ని ఇన్వాల్వ్ చేయడం, అది గవర్నమెంట్ లో ఒకడు చీఫ్ మినిస్టర్, ఒకడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఒకడు ఐటీ మినిస్టర్. వాళ్ళ భార్యలు అంటే కాదండి, వాళ్ళే సాధారణ మహిళ అనుకోండి, సాధారణ మహిళలు కూడా ఆవిడ అట్లా మాట్లాడకూడదు. వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏముంది? ఎందుకు ఆయన మెతక వైఖరి వహిస్తున్నాడు? ఇక ఎదుగు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా అలాగే ఉన్నాడు ఆయన. అందుకని అంటే ఏంటంటే ఆయన అలా మాట్లాడు కాబట్టి వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఆయన ఏదన్నా ఒక మాట అంటే దాన్నే ఇష్యూ చేద్దామని ప్లాన్ అనుకుంటా. సరే ఎవరి రాజకీయం అనుకుంటుందిలేండి.